సో మహిళల విషయానికొస్తే డాక్టర్ గారు సాధారణంగా ఇక్కడ మన మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ ఇస్ ది మోస్ట్ కామన్ క్యాన్సర్స్. సో అవి ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. లక్కీలీ అవి చాలా ప్రివెంటబుల్ కూడా. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి అంటే మనం ఫస్ట్ హెచ్పివి వ్యాక్సిన్ గురించి మాట్లాడదాము. సో హెచ్పివి వ్యాక్సిన్ ఎవరు వేయించుకోవాలి? సో గవర్నమెంట్ దాన్ని వాళ్ళు స్వతహా వేయడానికి ఏమైనా చర్యలు తీసుకుంటుందా? సో ఏ వయసులో వేయాలి, ఎవరికి వేయాలి, దానికి ఉన్న అపోహలు వాస్తవాలు తెలియజేస్తారు. లుక్ అండి, హెచ్పివి వ్యాక్సిన్ని క్యాన్సర్ వ్యాక్సిన్ అని కూడా అంటున్నాము. ఎందుకంటే ఇది క్యాన్సర్ని కాజ్ చేసే ఒక వైరస్ని ఈ వ్యాక్సిన్ ఆపుతుంది. హెచ్పివి అనే వైరస్ మూలంగా లేడీస్కి సర్విక్స్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ రావచ్చు. ఈ క్యాన్సర్ మన కంట్రీలో ప్రతి 8 మందిలో ఒకరికి చూస్తున్నాము. 8లో ఒకరికంటే ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ కామన్. సో ఈ హెచ్పివి వైరస్ మూలంగా సర్విక్స్ క్యాన్సర్ వస్తుంది. అండ్ ఈ వ్యాక్సిన్ హెచ్పివి వైరస్ని ఈ క్యాన్సర్ కాజ్ చేయకుండా ఆపేస్తుంది. ఇదే హెచ్పివి వైరస్ మూలంగా నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, మగవాళ్ళలో పీనిస్ క్యాన్సర్, ఏనస్ కింద మోషన్ హోల్ క్యాన్సర్స్ని కూడా కాజ్ చేస్తుంది. బికాస్ పీపుల్ కెన్ హ్యావ్ సెక్స్. కొంతమంది సెక్స్ నోట్లో చేస్తారు, అది గొంతులో దాకా వెళ్తుంది. అండ్ మగవాళ్ళు సెక్స్ చేసినప్పుడు ఆ వైరస్ మూలంగానే వాళ్ళకి పీనిస్ క్యాన్సర్స్ వస్తాయి ఫ్యూచర్లో. కొంతమంది మోషన్ హోల్ ద్వారా సెక్స్ చేస్తారు అండ్ కొన్ని మోషన్ హోల్ క్యాన్సర్ దాని మూలంగా కూడా వస్తుంది. సో బేసికలీ సెక్స్ మూలంగా వచ్చే ఈ హెచ్పివి వైరస్ క్యాన్సర్స్ని ఈ వ్యాక్సిన్ ఆపుతుంది. సో ఒక మనిషిలోకి ఈ హెచ్పివి వైరస్ ఎంటర్ కాకపోతే, వాళ్ళు ఈ హెచ్పివి వైరస్కి గురి కాకుండా ఉంటే ఈ వ్యాక్సిన్ వాళ్ళని కాపాడుతుంది. సో బేసికలీ వ్యాక్సిన్ సెక్స్ చెయ్యని ఏజ్ గ్రూప్కి ఇస్తాము, ఇంకా సెక్స్ స్టార్ట్ చేయని ఏజ్ గ్రూప్కి. సో మీరు ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ పని చేయాలి అంటే ఆ మనిషి అప్పటి వరకు సెక్స్ చేసి ఉండకూడదు. అప్పుడు కాన్ఫిడెంట్గా ఇవ్వగలము దట్ దిస్ వ్యాక్సిన్ విల్ ప్రొటెక్ట్ దెమ్. సో ఈ వ్యాక్సిన్ 9 to 15 year old లోపు ఉన్న అమ్మాయిలకి ఇమ్మంటున్నాము. స్కూల్లో ఉన్న వయసులోనే వాళ్ళకి ఈ వ్యాక్సిన్ ఇస్తే, బికాస్ స్కూల్ పిల్లలు ఆబ్వియస్లీ సెక్షువల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయరు కాబట్టి ఈ వ్యాక్సిన్ వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. అదే ఆల్రెడీ సెక్షువల్ లైఫ్ స్టార్ట్ చేసిన లేడీకి కానీ మీరు ఈ వ్యాక్సిన్ ఇస్తే అది పని చేయొచ్చు, చేయకపోవచ్చు. సో గవర్నమెంట్ క్లియర్గా ఏం చెప్తుంది అంటే, చిన్నపిల్లలకి స్కూల్ దాటక ముందే ఈ వ్యాక్సిన్ ఇప్పించండి, బట్ వెయిట్ టిల్ 9 years. బికాస్ వాళ్ళకి కొంచెం ఆ యూట్రస్ అది కొంచెం పెరిగి ఉండాలి ఈ వ్యాక్సిన్ అందులోకి వెళ్ళి పని చేయటానికి. ఆల్రెడీ సెక్స్ చేసిన ఆడవాళ్ళకి ప్యాప్స్మియర్ అనే అద్భుతమైన టెస్ట్ ఉంది. ఆ టెస్ట్ ద్వారా ఈ సర్విక్స్ క్యాన్సర్ని మనం ముందే పట్టేసుకోవచ్చు. 3 ఏళ్ల ముందు నుంచే ఆ టెస్ట్లో తెలుస్తుంది ఈవిడికి క్యాన్సర్ రాబోతుంది అని. సో పెళ్ళైన ఆడవాళ్ళని ప్యాప్స్మియర్ చేయించుకోమంటున్నాము. స్కూల్ పిల్లలకి వ్యాక్సిన్ ఇప్పించమంటున్నాము. ఈ వ్యాక్సిన్ అబ్బాయిలకు కూడా ఉపయోగపడుతుంది. బట్ ఈ 4 క్యాన్సర్లు, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, సర్విక్స్, పీనస్, మోషన్ హోల్, ఏనల్ క్యాన్సర్స్లో అన్నిటికన్నా మోస్ట్ సీరియస్ ఇస్ అండ్ కామన్ ఇస్ సర్విక్స్. సో ఫస్ట్ మన కంట్రీలో ఉన్న ఆడపిల్లలందరికీ ఈ వ్యాక్సిన్ ఇచ్చాక దెన్ అబ్బాయిలకు కూడా ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో అబ్బాయిలకి ఏ వయసులో ఇవ్వాలి మేడం? సేమ్ ఏజ్ అండి, 9 to 15. ఓకే, అంటే బిఫోర్ అంటే సెక్సువల్గా యాక్టివ్ కాకముందు ఇస్తే సరిపోతుంది అంటారు మీరు? యా, బట్ మరీ చిన్న పిల్లలకి ఇవ్వము. 9 years వచ్చాక అప్పుడు ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకి అంటే ఇప్పుడు 30 years 35 years ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వచ్చు, 3 doses అట్లా ఇవ్వాలి అని చెప్పి ఇవ్వచ్చు అండి. ఇవ్వకూడదను అని ఎక్కడా లేదు. బట్ ఇచ్చాక కూడా పని చేస్తుందో లేదో చెప్పలేము. సో ఇప్పుడు మీరు వ్యాక్సిన్ వేసేసుకున్నాను, ఇప్పుడు ఒక 30 year old ఆవిడకి ఇచ్చారు, 2 పిల్లలు ఉన్నారు, ఇచ్చారు. ఆవిడ వ్యాక్సిన్ వేసుకున్నాను కదా ఇంకా నాకు ప్యాప్స్మియర్ ఎందుకు అని దాన్ని మానేస్తే ఈ వ్యాక్సిన్ పని చేయక తనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఈ హెచ్పివి వ్యాక్సిన్ అండి? అంటే అంటే మనం సరైన వయసులో పాఠశాల వయసులో విద్యార్థులకు ఏం చేయాలనుకుంటున్నాం అంటే టు ప్రమోట్ ఇట్. సో అట్ ద మొమెంట్ అండి అది మనం కొన్న షాప్ని బట్టి ఉంటుంది. 1500 నుంచి 2000 లోపు ఉంది దాని ప్రైస్. అండ్ చిన్నపిల్లలకి 15 ఏళ్ళ లోపు వాళ్ళకి 2 doses ఇమ్మంటున్నాము.
బట్ 2 డోసెస్ ఇచ్చే శక్తి లేని వాళ్ళకి కనీసం ఫస్ట్ డోస్ ఇమ్మంటున్నాము. ఫస్ట్ డోస్ మ్యాక్సిమం ప్రొటెక్ట్ చేస్తుంది. సెకండ్ డోస్ ఇస్ ద బూస్టర్ డోస్. అండ్ ఇంకొక 1 or 2 ఇయర్స్లో గవర్నమెంటే క్లారిటీ ఇచ్చేస్తుంది ఒక డోస్ ఇచ్చినా చాలు అని. ప్రస్తుతానికి 2 ఇమ్మంటున్నాము. ఫ్యూచర్లో 1 ఇచ్చినా సరిపోతుంది అని మనకి క్లారిఫికేషన్ వస్తుంది కూడా. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.